చెప్పక్క మరి ఎవరి పాలన బాగుందంటారు? కేసీఆర్ గారి పాలన బాగుందంటారా? రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంటారా? రేవంత్ రెడ్డి బాగాలేదు సార్. ఎందుకక్క? ఆ రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నాడు, గరీబోళ్ళం మేము కదా, మన పింఛని పెంచుతా అన్నాడు. పింఛని పెంచిండా? రేవంత్ రెడ్డికి ఓటేసే వేస్ట్ తెలుసా నేనంట. ఆయన గెలిపించి ఎందుకంట? నేను చేతి గుర్తు అని బాగా పట్టించుకుంటారు మీరు. చేతి గుర్తు వేస్ట్ అది. ఈ కేసీఆర్ మంచిగా తెలుసా, ప్రతి దానికి కేసీఆర్ దేనికైనా డబ్బులైనా కానీ దేనికైనా మంచిగా చూసుకున్నాడు. ఇప్పుడు చూడు, ఒక్క నూనె ప్యాకెట్ మీద ఎంత రేటు వేస్తుండు అందాదా? 120 రూపాయలకు ఒక నూనె ప్యాకెట్, 220 రూపాయలు అయింది నూనె ప్యాకెట్. 220 తీసుకుంటారు వీళ్ళు. ఇక్కడ జైసల 220, ఆ సుద్దపల్లికి 230 తీసుకుంటారు. ఎందుకు పెంచిండు ఇంతగానో చెప్పు నేనంట. ఆ వాసంటి పని చేస్తాడు. ఈ కేసీఆర్ అయితేనే బస్ ఫ్రీ చేసింది, పెట్టమన్నా మనం బస్ ఫ్రీ ఓటేసి గెలిపించుకున్నాం. బస్ రూపాయ అదే ఉంటాయి, బాగుంటుంది కదా. మహిళల కోసం పెట్టింది కొత్తమా. కొంతమంది పనుల్లో వస్తారు, మొత్తం సగానికి సగం చారాల, మొత్తం ఒక చారణ మందమే మన పని వాళ్ళు వస్తారు. బారన మందం మొత్తం వేస్ట్ వాళ్ళే జైశాలంతా తిరిగిపోతున్నారు తెలుసా. ఆటోలు పెడతాడు లైన్ కు, ఏమంటారు తెలుసా? బస్ కోసం తాత్పరంగా పోదాం, మనం ఏం చేస్తాం సార్ పోయి అని అంటారు. ఎందుకు తిరగటానికి వాళ్ళు పెట్టింది. ప్రతి మనిషి మొగోడేమో నిల్చుంటుండే, ఆడదేమో కూర్చుంటుంది. ఆ మొగోడకి ఏం సార్, మొగోళ్ళదేమో దలుగుతుంది టికెట్, ఆడదాని తగ్గుతలేదు తెలుసా. గట్ల ఉంటది అయింది సార్. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక తులం బంగారం కూడా ఇస్తాను. ఎక్కడ ఇచ్చింది తులం బంగారం? ఎవరికి పెట్టిండట? ఎవరికి పెట్టిండు? తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి వస్తలేదు, తులం బంగారం వస్తలేదు. మా చెల్లె బిడ్డకు మొన్న పెళ్లి లేని ఎంత నా పెడితే పత్తలేదు, జల పెయింటింగ్ పడి అలానే పడిపోయింది. అది ఎక్కడ వస్తుందమ్మా? వస్తలేదు. మరి ఏముంటది చెప్పు. గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, నిజాచి లేనే లేదు. గ్యాస్ సిలిండర్ ఎక్కడ ఇచ్చిండ? 500 అన్నాడు, 1020 తీసుకుంటాడు. గ్యాస్ సిలిండర్ ఎక్కడ ఫ్రీగా ఇచ్చిండ? ఇయ్యలే. ఎడిచిండమ్మా? ఇయ్యలే. వాళ్ళకి ఇచ్చిండు, వాళ్ళకి ఇయ్యలేదు. అట్లా పేరు పెట్టిర్రు అంతే. అదే ఉంటది. ఏం దేనికి ఫ్రీగా ఉంది? మన మీద ఫ్రీగా టికెట్ కి ఫ్రీ అంటాడు, అవిటి మీద రిజిస్టర్ బట్టే డబ్బులు ఎక్క తక్కువ ఎడితుండు మనకు చెప్పి. అట్లా ఉంటది రేవంత్ రెడ్డి. చేతికి గుర్తునే గెలిపియద్దు ప్రతి మనిషి. కేసీఆర్ అతని మంది ఇన్ని రోజులు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పని కలిగింది. ప్రతి పని మండలంకైనా కూడా వాళ్ళకి ఇట్లా సంతకాలు చేసి సెట్ అని ఇచ్చిర్రు. ఇప్పుడు తిరుగుతున్నాం. బియ్యం కార్డులు కావాలంటే గిర్ర దింపుకుంటుర్రు ఆఫీసుల చుట్టూ. ప్రజాపాలన అప్లై చేసినారు కదా, అప్పుడు ప్రజాపాలన ఏమేమి కావాలో అన్ని అప్లై చేసిరు. అప్పటి మందే ఎవరిదైనా కానీ మాట మందమే. ఒకళ్ళు ఇవ్వరు మనకు. అమ్మ ఎందుకు ఇస్తారు? మనకి ఏమన్నా ఇస్తాడు? ఇయ్యడు. ఇస్తాం అంటాడు. చెప్పు. కుంటి వాళ్ళకి ఏమన్నారు? సైకిల్ మోటార్లు వస్తాయి, 4 గిర్రలు వస్తుంది, 3 గిర్రలు వస్తుంది. ఏది 3 గిర్రలు లేదు, 2 గిర్రలు లేదు. కుంటోడు ఆడ వస్తుంది. ఏడత్తుంది. వాళ్ళకో 100కి వస్తుందామో వస్తుంది అంతే. ఎవరికి ఇస్తారు? వాళ్ళకి ఇస్తలేదు. సైకిల్ ఇస్తాం, ఆడవాళ్ళకి బండ్లు ఇస్తాం, స్కూటీలు ఇస్తాం. స్కూటీలు ఏవి, సైకిల్ ఏవి, బండ్లు ఏవి ఎవి లేదమ్మా. కేసీఆర్ మించిన ఫలమే లేదనుకో నేను చెప్పిన వరకు అయితే తెలుసా. నాకు కేసీఆర్ మంచోడు. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నాం? కేసీఆర్ రావాలి తెలుసా. ఈ రేవంత్ రెడ్డి నీకెందుకు బాధ అక్కలాలా అని ఒక దండం పెట్టుడు, తర్వాత మనం ఆయనకు దండం పెట్టుడు. ఇప్పుడు మనం అందరం మనకు దండం వేస్తాడు, తర్వాత ఆయన చుట్టూ మనం తిరగాల్సి వస్తుంది. రేషన్ కార్డు మీద సన్న బియ్యం కూడా ఇస్తుంది కదా రేవంత్ రెడ్డి. సన్న బియ్యం ఎక్కడ ఇస్తుండే రేవంత్ రెడ్డి? గవే దొడ్డు బియ్యం ఇస్తారు, ప్లాస్టిక్ అవి ఇస్తారు. అందులో బియ్యం సన్న బియ్యం ఎక్కడ వస్తాయి? నూకలు తినే లేపలేదు. అట్లా గొప్పతనం చెప్పుకుంటారమ్మా. పల్లెటూరులకు రావు, సిటీలకు వస్తాయి కావచ్చు, కానీ పల్లెటూరులకు వాళ్ళకి పురుగులు పడ్డ బియ్యం ఇస్తారు. అన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రం అందరికి మంచిగా ఇస్తున్నా చెప్పినారు. ఎక్కడ ఇచ్చిరమ్మా? మంచిగా ఎవరికి ఇస్తలేరు. మంచిగా వాళ్ళకి లేదు. అంత బరబరే ఉంది తెలుసా. మంచిగా ఎవరికి లేదు. పురుగులు పడ్డే ఇస్తారు. మేము చూసిన ఇంత దొడ్డు చుట్టలు కట్టుడు, పురుగులు పడు, నూకలు. మంచి బియ్యం అన్న సాగు అక్కడ పైనుంచి వస్తేనే ఇస్తున్నాం మీకు అన్నారు. మేము అడిగితే మీకు ఏమంటారమ్మా? వాళ్ళు చెప్తారా? ఇప్పుడు మనం దుకాణంలో పోతాము, సామాన్ కొంటాము. అది సామాన్ తీసుకుంటా, అయ్యో గిట్ల పురుగు వస్తుందంటే ఆయన తీసుకొని వేరే ఆఫీస్ ఇస్తాడు. ఆయన ఇస్తాడా? ఆయన ఇయ్యాడు. ఇష్టం ఉంటే తీసుకోలేకపోలేదు అంటారు. వాళ్ళ పద్ధతి అట్లా ఉంటది తెలుసా. అట్లా ఉంటదమ్మా. పింఛన్ గిట్ల వస్తుందా అందరికి? మా పింఛన్ 2,000 ఇస్తుండు. 4,000 వస్తాయి. అది ఏమంటాడు, వీళ్ళకి 4,000 వస్తాయి. మన వికలాంగులకు 4,000 వస్తాయి, 6,000 వస్తాయి. 6,000 ఏవి, 4,000 ఏవి, అవే 2,000 ఇస్తుండు. కేసీఆర్ ఇచ్చిన పాలనని ఈయన ఇస్తుండు అంతే. ఎక్కువ ఇస్తుండ. 2,500 వస్తాయి. రేవంత్ రెడ్డి అన్నాడు 2,500 లేవు, 3,500 లేవు. ఏ చెప్పి ముచ్చట ఎక్కడ వస్తుంది? ఈతలేరు. నువ్వు మరి మొన్న ఎవరిని గెలిపించినావు? అసలు కేసీఆర్ గారిని గెలిపించినావా, లేకపోతే మళ్ళీ కేసీఆర్ గారికి వేసిన ఓటు, లేకపోతే రేవంత్ రెడ్డికి? నేను కేసీఆర్ కి వేసిన, రేవంత్ రెడ్డికి వేయలేను. నాది ఓటు వృధా అయిపోయింది. అది కేసీఆర్ గెలుస్తాడని కేసీఆర్ కి వేసిన. నా తరపున 15 ఓట్లు ఇప్పించిన కేసీఆర్ కు, వృధా అయినాయి ఓట్లు. ఈయన ఏమో గెలిచిండు. అట్లా ఎందుకంటే ఏమంటారు కదా,
కొత్త మురిపాన ఇతడు ముప్పుల ఒక ఈయన కొన్ని రోజులు చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? కేసీఆర్ ఏమన్నాడు రేవంత్ రెడ్డి? మస్తు లాజ్ చేసిపోయింది అని అన్నాడు. ఎక్కడ లాజ్ చేసిండు? ఎలా లాజ్ చేసిండు ఆయన కేసీఆర్? అప్పు చేసి పోయిండు అని చెప్పి అప్పు ఎక్కడ చేసిండు? రేవంత్ రెడ్డి చెప్తుంది కదా. రేవంత్ చేసింది చెప్పిండు. అప్పుడు చేసిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన చేసిండని ఈయన మీద వేసుకొని ఆ డబ్బులు లాగుతాని ఈయన చూసిండు అంతే. అందులో ఏం లేదమ్మా. అంటే అప్పు అయితే చేయలేదు. అప్పు చేయలే ఆయనే. రూపాయి అప్పు చేయలే ఆయన. అందరు ముంచుగా తిన్నాడంటే ఎక్కడ ముంచుగా తిన్నాడు? అందరిని ఎవ్వరు ముంచుగా పాదోళ్ళని సాదోళ్ళని అందరిని చూసుకుండు. గౌడ్స్ని చూసుకుండు, గొల్లోళ్ళని చూసుకుండు, తెనుగోళ్ళని యాదవులు అందరిని చూసుకున్నాడు ఆయన. ఆయనే మంచోడు తెలుసా? అట్లా ఉండాలి పద్ధతి అంటే. ఈయన ఏం పద్ధతి ఉంది? బాలేదు పద్ధతి. ఈయన రానే రావద్దు గెలుపు. మళ్ళా గెలుపు రానే రాదు. మళ్ళీ కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలి. ఇప్పుడు కేసీఆర్ వస్తారు చూడు. నేను అన్నమాట కరెక్ట్ అవుతుంది. అన్నమాట కరెక్ట్ అవుతుంది. ప్రతి మనిషి ఎందుకో గెలిపిత్తి చేతు అంతకన్నా ముందు సపోర్ట్లు కొట్టిరు. నీ అక్క ఇది మన రేవంత్ రెడ్డి అయితే మస్తు పని జరుగుతాయి అని అన్నారు. పని జరగలే, ఏది జరగలే. ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన కాలు పట్టుకున్నాడు, తర్వాత మన కాలు పట్టుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన దండం పెట్టుడు అవుతుంది. అట్లా ఉంటుంది.